హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం సుస్వాగతం. మనకి గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టం. ఈ గుత్తి అంటే దేనైనా స్టఫింగ్ చేయడం. మరి దొండకాయతో కూడా గుత్తి దొండకాయ చేసుకుంటారు కదా. ఏం లేదు, చాలామందికి తెలుసు. అయినా ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే కానీ మనం మర్చిపోతూ ఉంటాం మళ్ళీ చేయాలి అని. సో మీరు చేసుకొని చాలా రోజులైతే తప్పకుండా ఈరోజు రెసిపీ చూడండి, మళ్ళీ ట్రై కూడా చేయండి. గుత్తి దొండకాయ కోసం మనం ముందు దొండకాయలు అయితే తీసేసుకుంటాం. దొండకాయలు తీసుకొని చాకు పెట్టి పూర్తిగా కట్ చేయకుండా కొంచెం కట్ చేసుకొని తర్వాత ఇలా 4 భాగాలుగా కట్ చేసుకున్న బాగానే ఉంటుంది. దీని లోపల మనం ఇలా కొంచెం అంత సైడ్ చేసుకొని దీన్ని స్టఫింగ్ చేసుకోవాలి. అయితే ఇలా కట్ చేసి ఒక అరగంట ముందు పెట్టుకుంటే మనకి కొంచెం ఈజీగా బెండ్ అవుతుంది. అదే ఫ్రెష్ ఇట్లా కట్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఇలా బెండ్ చేస్తే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టేస్తే మనకి చక్కగా బెండ్ అవుతుంది, మనం చేసుకోవచ్చు. లోపల రుచి కూడా బాగుంటుంది అంటారు. నేనైతే ఎప్పుడు చేయను, ఎందుకంటే మసాలా చక్కగా చేసుకొని అందులో స్టఫ్ చేస్తే సరిపోతుంది. దీంట్లో మనం మసాలా చేసుకోవడం కోసం ముందుగా ఎండుమిరపకాయలు వేడి పెనంలో వేసుకుందాం, అలాగే ధనియాలు ఇవి వేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకుందాం. ఇవి స్లో మంటలో మనం కొంచెం కుక్ చేసుకొని ఏంటంటే ఇలాంటి గుత్తి మసాలాలో చేసుకునేటప్పుడు ఈ ధనియా కానీ ఎండుమిరపకాయలు కానీ పల్లీలు ఇవన్నీ ఏవైనా కానీ కొంచెం మాడినా మనకి రుచి పాడవుతుంది. కాబట్టి గుత్తి మసాలా చేసేటప్పుడు మాత్రం స్లోగా కుక్ చేసుకోవాలి. పచ్చిదనం మీద ఏది ఉండకూడదు. స్లో మంటలో ఎక్కువసేపు కుక్ చేసుకోవడం చాలా మంచిది. ఎండుమిరపకాయలు ధనియాలు కూడా కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులో పల్లీలు వేసుకుందాం, అలాగే శనగపప్పు కూడా ఇందులోనే వేసుకుందాం. ఓకే, ఇంత వేసుకొని వీటన్నిటిని కూడా స్లో మంటలో కుక్ చేసుకుందాం. ఈ పల్లీలు ఈ శనగలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం వెల్లుల్లి వేసుకుందాం, అలాగే చింతపండు కూడా వేసుకుందాం. కొంచెం మరీ ఎక్కువ కాదు, చింతపండు కూడా కొంచెం వేసుకొని కొద్దిసేపు ఇలా వేయించుకుందాం. ఇలా చింతపండు వేసి కూడా కొద్దిసేపు వేగిన తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇలా ప్లేట్లో వేసుకొని దీంట్లో మనం కొంచెం అంత బెల్లం, అలాగే కొంచెం ఉప్పు, దీంట్లో కొంచెం అంత పచ్చి కరివేపాకు, అలాగే కొంచెం అంత నూనె కూడా వేసుకుందాం. నూనె ఎక్కువ అయితే మళ్ళీ మన మసాలా సరిగ్గా పట్టుకోదు. కొంచెం నూనె వేసుకొని ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసి కొంచెం పొడి చేసుకుందాం. అయితే ఇందులో ఆ వెల్లుల్లి కొంచెం నూనె వల్ల ఇది కొంచెం గుజ్జులాగా తయారవుతుంది, దాన్ని మంచిగా స్టఫింగ్ చేసుకోవచ్చు. సో చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకుందాం. ఇలా మిక్సీలో వేసుకొని పొడి చేసి పెట్టుకుందాం. మసాలా అయితే రెడీ అయిపోయింది. సో మరి మీకు చూపిస్తాను మసాలా ఎలా ఉండాలని. చూసారు కదా, కొంచెం చింతపండు వేసాం, బెల్లం వేసాం, ఇదంతా మసాలా కొంచెం ఇలా అతుక్కుంటూ భలేగా ఉంటుంది. కానీ దీని రుచి ఇప్పుడు చూడాలి. ఇప్పుడు టేస్టీగా ఉంటేనే మన గుత్తి దొండకాయ టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంది. ఇవి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చక్కగా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంది. మనం ఒక్కొక్కటి ఇలా తీసి దీన్ని కొంచెం ఇందులో ఇలా స్టఫ్ చేసుకొని ఈ దొండకాయని మనం దీనిలో ఈ మిక్స్చర్ పెట్టేసుకొని గట్టిగా ఇలా ప్రెస్ చేసేసుకుందాం. చూసారు కదా, ఎంతో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది కుక్ అయిన తర్వాత దొండకాయ ఇది తింటే అదిరిపోతుంది. సో దానిపైన మరి కొంచెం ఉప్పు అది మసాలా ఎలా వేయాలో చూపిస్తాను. మరి ఇలా తీసుకొని చూసారు కదా, ఈ దొండకాయని 4 విధాలుగా చేశాను. చేసిన తర్వాత పెట్టేసి దీన్ని గట్టిగా ఇట్లా ప్రెస్ చేయండి. ఇది మంచిగా మసాలా అంతా లోపల ఉండిపోతుంది. సో ఇలా చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టేసుకొని తర్వాత దాన్ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. దొండకాయలన్నీ చూడండి చక్కగా మసాలా పెట్టేసుకున్నాము. అయితే దీన్ని కుక్ చేయడం కోసం ముందుగా మనం కొంచెం తాలింపు వేసుకుందాం. మరీ ఎక్కువ ఏం అక్కర్లేదు, కొంచెం నూనె వేసుకుంటే సరిపోతుంది. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, సాఫ్, అలాగే కొంచెం మెంతులు, కరివేపాకు
కొంచెం కరివేపాకు కూడా చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం అంత పసుపు వేసేసి ఈ దొండకాయ ముక్కలు ఏవైతే చేసుకున్నామో అవన్నీ ఇందులో వేసేసుకుందాం. వేసుకొని కొంచెం కలిపేసి దీన్ని పైన చిటికెడంతా ఉప్పు జల్లేసి మరి దీన్ని మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. ఒకటి ఇలా చేసుకునేటప్పుడు మరీ ఎక్కువ మంట పెట్టమాకండి, కొంచెం తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. దొండకాయలు కొంచెం పచ్చిగా ఉన్నా నష్టం లేదు, కాకపోతే ఈ మసాలా అంతా చక్కగా కుక్ అవుతే మంచి టేస్ట్ వస్తుంది. మరి ఇలా ఒక 5-6 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుందాం. కొంచెం ఇలా వేగుతున్నప్పుడు దీంట్లో మరీ ఎక్కువ నీళ్లు వేయకూడదు, సైడ్లో కొంచెం అంతా, మరీ ఎక్కువ కాదు. అలాగే కొంచెం అంత చింతపండు నీళ్ళు కూడా కొంచెం పోస్తే బాగుంటుంది. మరీ ఎక్కువ కాకుండా మూత పెట్టేసి తక్కువ మంటలో కొంచెం సేపు కుక్ చేసుకుందాం. తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకుంటే మనకి మసాలా మాడకుండా చక్కగా రెడీ అయిపోతుంది. మనం ఇందులో వేసుకున్న మసాలా కొంచెం మిగిలి ఉంటే కనుక ఇప్పుడు వేసేసుకుందాం. ఆ మసాలా కూడా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా ఎక్కువగా, కొంచెం అంత కొత్తిమీర ఎక్కువగా వేసుకోవడం ఇష్టం నాకు. అప్పుడు దీంట్లో మరి కొంచెం లాస్ట్లో కూడా కొంచెం అంత ఉప్పు వేసుకుంటాను. వేసుకొని దీన్ని మంచిగా టాస్ చేసుకొని చూడండి, ఇలా టాస్ చేసుకొని దీన్ని వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో మూత పెట్టేసి స్టవ్ కట్టేస్తాను. వడ్డించుకునేటప్పుడు కొంచెం చల్లారిన తర్వాత దీన్ని అన్నం వేడివేడి అన్నంతో తింటే బాగుంటుంది. అయితే ఇలాంటి గుత్తి దొండకాయలు ముఖ్యంగా నాకు చారన్నము, సాంబారు లేకపోతే పెరుగన్నము వీటితో పాటు తింటే చాలా ఇష్టంగా తింటాను. దీన్ని మనం అన్నంలో కలుపుకొని కూడా మసాలా తినొచ్చు, కానీ ఒక్కొక్కటి తీసుకొని తింటుంటేనే చాలా మజా వస్తుంది. సో మరి కొంచెం వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత తిందాం. సో మరి ఈ దొండకాయ ముక్కలు చూడండి భలేగా ఉంటాయి. వీటిని చాలా ఇంకా వేడిగా ఉంది. అయితే వీటిని అన్నంతో చెప్పాను కదా, పెరుగన్నం వీటిలలో చాలా బాగుంటుంది, కానీ చపాతీలు పుల్కాలతో తింటే కూడా అంతే బాగుంటుంది. ఇందులో మనం శనగపప్పు అవన్నీ వేయించుకుంటాం కదా, అది మరీ ఎక్కువగా ఫైన్గా పౌడర్ చేయకూడదు. దాంట్లో కొంచెం ఇలా పొడి పొడిగా ఉంటే ఇది కూర రెడీ అయిన తర్వాత కూడా, అంటే ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కూడా అవి లోపల చక్కగా కరకరలాడుతూ ఉంటాయి. సో ఇలా చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఎంతో ఎంతో ఇష్టం నాకు ఇలా దొండకాయలు. కానీ నేను చూపించిన విధంగా మీరు చేసుకోండి, చాలా ఇష్టపడతారు. మరి అలాగే ఇదంతా తిన్న తర్వాత సైడ్లో కొంచెం అంత మసాలా వేసుకున్నాం కదా, ఆ మసాలా కూడా తింటుంటే భలే మజాగా ఉంటుంది. సో మరి మీరు కూడా చెప్పాను కదా, అందరికీ తెలిసిన డిషే, కానీ మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తూ చేసుకోండి, మర్చిపోకండి. అద్భుతమైన దొండకాయ ఈ వేపుడు. సో ఎలా ఉందనుకుంటున్నారు? సూపర్ అంటే మరి సూపర్, వారే వాళ్ళ ఉంది. గుత్తి దొండకాయ శనగల మసాలా తయారు చేయ విధానం. ఒక ప్యాన్ వేడి చేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, వేరుశనగలు, శనగపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. దీనిని ఒక ప్లేట్లో తీసుకొని ఇందులో కొంచెం బెల్లం, ఉప్పు, కరివేపాకు, కొంచెం నూనె వేసి చల్లారిన తర్వాత కొంచెం పొడి చేసి పెట్టుకోవాలి. ఈ బరకగా చేసుకున్న మసాలాను దొండకాయల్లో స్టఫ్ చేసుకొని ఒక ప్యాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, సోంఫ్, మెంతులు, కరివేపాకు, పసుపు, అలాగే స్టఫ్ చేసుకున్న దొండకాయలు కూడా వేసి కొంచెం ఉప్పు చల్లి ఒక 5-6 నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వాలి. కొన్ని నీళ్లు, కొంచెం చింతపండు పులుసు పోస్తూ ఇలా కుక్ చేసుకున్న తర్వాత మిగిలిన మసాలా, కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసి టాస్ చేసుకోవాలి. దీనిని సాంబార్ అన్నంతో, పెరుగు అన్నంతో లేక పులకాలతో తిన్నా చాలా బాగుంటుంది. నెక్స్ట్ రాగిని మీకోసం ఒక స్పెషల్ వంటకం చూపిస్తుంది, మరి చూస్తారా? పొరిడ్జ్ అనేది ఒక ఇంటర్నేషనల్ డిష్. ఎందుకంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో లైట్గా ఉండటానికి హెల్దీగా తింటూ ఉంటారు. సో మరి ఇండియన్ స్టైల్లో, మన స్టైల్లో జావా అని అంటాం. సో మరి ఈరోజు ఈ జావా చేయటం కోసము, హెల్దీగా ఉండటం కోసము పెసర్లు వాడుతున్నాను. అలాగే మన మసూర్ దాల్ అంటే మన ఎర్రపప్పు గుండు, యూజువల్గా ఇవి మనకి షేవ్లలో, మిక్చర్లలో వాడుతూ ఉంటారు. చూడండి, హాఫ్ చూడండి ఎర్రపప్పు, నేను హోల్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర
గుండు పప్పు లేకపోతే మీరు హాఫ్ ఉన్న ఎర్రపప్పును కూడా వాడుకోవచ్చు. అలాగే బార్లీ వాడుతున్నాను. చూడండి, బార్లీ గింజలు అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇది పొరిజ్ అంటే జావ కాబట్టి అన్నీ చక్కగా వేయించుకొని మనం గ్రైండ్ చేసుకుంటాము కొంచెం బరకుగా. ఫస్ట్గా మనం పెసర్లని, అలాగే ఎర్రపప్పు, అలాగే బార్లీ గింజలు, ఈ 3 పప్పులు వేసుకున్నాక మీరు కొంచెం స్లో ఫ్లేమ్లో రంగు వచ్చేంత వరకు వేయించుకోవచ్చు. మీకు కావాలంటే ఇంకా అడిషనల్గా వేరే వేరే పప్పులను కూడా వాడుకోవచ్చు. అలాగే బియ్యం కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు బియ్యం వాడకుండా అటుకులు వాడుతున్నాను. అటుకులని కూడా లాస్ట్లో గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుంటాను, కాస్త బరుకుగా గ్రైండ్ చేసుకోవడానికి. అలాగే ఓట్స్ కూడా వాడుతున్నాను. సో ఓట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ మనం రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా గ్రైండర్లో వేసుకోవచ్చు. ఇవి స్లో ఫ్లేమ్లో కాస్త రంగు అలాగే సువాసన వచ్చేంత వరకు వేయించుకుందాము. యూజువల్గా ఇంటర్నేషనల్లో పొరిజ్ అనేది మామూలుగా స్వీట్గా తింటారు. మామూలుగా పాలల్లో ఉడికిచ్చేసి అలా పెట్టేస్తారు, స్వీట్ వేయరు. తర్వాత ఎవరికి ఇష్టం ఉన్నది హనీ అయినా వేసుకుంటారు, షుగర్ అయినా వేసుకొని తింటూ ఉంటారు. మరి ఈరోజు నేను స్వీట్ చేస్తున్నాను. ఈ పొరిజ్ అంటే ఈ జావని నేను పాలతో ఉడికిస్తున్నాను. అలాగే కాస్త స్వీట్నెస్ కోసం బెల్లం వాడుతున్నాను. మరి స్లో ఫ్లేమ్లో చూడండి, చక్కటి రంగు వచ్చేసింది, అలాగే సువాసన కూడా వస్తుంది. మరి స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకుగా గ్రైండ్ చేసుకుందాం. మరి ఈరోజు నా దగ్గర రాగులు లేవని నేను కొంచెం అంతా రాగి పిండి వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర రాగులు ఉన్నాయనుకోండి, మీరు రాగులు కూడా ఈ పెనంలో వేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవచ్చు. సో ఈరోజు పొడి వాడుతున్నాను. ఇప్పుడు మనం ఒక గ్రైండర్లో వేసుకుందాం. ముందుగా మనం ఈ పప్పులని ఫస్ట్ కాస్త గ్రైండ్ చేసుకుందాము. ఆ తర్వాత అటుకులు అలాగే ఓట్స్ వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేద్దాం. ఎందుకంటే అటుకులు ఓట్స్ ఇప్పుడే వేసేసామనుకోండి తొందరగా అవి నలిగిపోతాయి, ఇవి నలగవు. సో 2 ఒకటేసారి వేయకుండా ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసిన తర్వాత ఓట్స్ ఇంకా అటుకులు వేసుకుందాం. ఈ పప్పులది చక్కగా పొడైపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఓట్స్ వేసుకుందాము. ఒక చిన్న కప్పు ఓట్స్ వేసుకోండి. అలాగే ఒక చిన్న కప్పు అటుకులు, అలాగే రాగి పిండి కూడా వేసేస్తున్నాను. వేసేసుకొని మొత్తం ఒక్కసారి తిప్పేసుకుంటే అన్నీ చక్కగా మిక్స్ అయిపోతాయి. కొంచెం బరకుగా పొడి చేసుకున్నాను. మరి ఇది మీరు కావాలంటే డైరెక్ట్ పాలల్లో అయినా ఉడికించుకోవచ్చు, లేదంటే ఇలా నేను ఎలా చేస్తానో మీరు అలా కూడా చేసుకోవచ్చు. ముందుగా మనం ఈ పౌడర్ని అంతా ఒక గిన్నెలో వేసుకుందాం. వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని మెల్లిగా మిక్స్ చేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా ఉడికేంత వరకు నీళ్ళతో పాటే ఉడికిద్దాము. లాస్ట్కి మీరు కావాలంటే పాలు పోసుకొని ఇంకాస్త ఉడికించుకోవాలంటే మీరు ఉడికించుకోవచ్చు. అదే మనం వేడి నీళ్ళు కానీ వేడి పాలల్లో కానీ వేసుకున్నాం అనుకోండి ఉండలు కట్టే అవకాశం ఉంది. సో ఫస్ట్గా మీరు కొంచెం ఒక గిన్నెలో నీళ్ళల్లో కలిపేసి చేసుకుంటే అప్పుడు ఉండలు కట్టదు. సో చూడండి, ఉండలు కట్టకుండా పేస్ట్ అయిపోయింది. ఇంకాస్త వాటర్ పోసుకుందాం. ఉడకటానికి వాటర్ కావాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా వాటర్ పోసుకోండి. పోసుకున్నాక ఇప్పుడు మనం ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో మనం ఉడికించుకుందాము. ఒకవేళ మధ్య మధ్యలో అడుగంటుకునే ఛాన్సెస్ ఉంటే మీరు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి, అడుగంటుకోకుండా ఉంటుంది. అలాగే ఉండలు కూడా కట్టకుండా ఉంటుంది మిక్స్ చేస్తూ ఉంటే. మరి ఇది ఉడికే లోపల నేను ఇక్కడ పాలు ఉన్నాయి, ఈ పాలని కాగబెట్టేసుకుంటాను. అదే ఇంటర్నేషనల్ స్టైల్లో అయితే వాళ్ళు టెట్రా ప్యాకెట్లో ఉన్న పాలని యూజ్ చేస్తారు కాబట్టి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా వేసుకుంటారు. కానీ మనం ప్యాకెట్వి సో కొంచెం అంత బాయిల్ చేసుకుని వాడుకుంటే బాగుంటుంది. ఇది నేను పక్కన పెట్టేసి పాలు బాయిల్ చేసుకుంటాను. ఒక చిన్న దాంట్లో పాలు. మీకు చెప్పాను కదండి, మీరు డైరెక్ట్ పాలల్లో కూడా ఉడికించుకోవచ్చు. కానీ నేను కొంచెం డిఫరెంట్గా
పాలు అందులో తర్వాత కుక్ అయిన తర్వాత పోసుకుంటున్నాను. ఇది స్వీట్ కాబట్టి ఈరోజు పాలతో చేస్తున్నాము. అదే హాట్ అనుకోండి మీరు మజ్జిగ వాడుకోవచ్చు. మన పొరిజ్ అంతా రెడీ అయిపోయినాక, అదే అండి మన జావా రెడీ అయిపోయినాక మీరు మజ్జిగ, పల్చటి మజ్జిగ తీసేసుకొని పోసేసుకొని తాగేయచ్చు. చూడండి ఇక్కడ కుక్ అయిపోయింది మన పొరిజ్, అంటే మన జావా. మీరు ఇలాగే అంటే నేను చేసినట్టు డ్రై రోస్ట్ చేసేసుకొని ఆ పొడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం మార్నింగ్ పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. ఇలాంటి సింపుల్ అయిన హెల్దీ అయిన డిష్. సో మరి ఇక్కడ రెడీ అయిపోయింది. ఇందులో మీరు కావాలంటే తేనె కూడా వేసుకోవచ్చు, కానీ నేను కొంచెం అంత బెల్లము, కాస్త స్వీట్నెస్ కోసము ఒక 2 నిమిషాల పాటు ఉడికిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలాగే మీరు మజ్జిగతో తిన్నారనుకోండి, కొంచెం అంత ఉప్పు అలాగే లాస్ట్లో మజ్జిగ వేసుకొని తింటే టేస్టీ జావా, స్వీట్ కాకుండా సాల్ట్. చూడండి చక్కగా బెల్లం కరిగిపోయింది. ఈ పొరిజ్ అనేది అంటే ఈ జావా మరీ స్వీట్గా ఉండొద్దు, కొంచెం లైట్గా స్వీట్గా ఉంటే సరిపోతుంది. మరి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి చక్కటి జావా రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా ఉంది, అదే హెల్దీ కూడా కదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. లేదంటే డిన్నర్ చేయకుండా మీరు ఇలాంటి స్నాక్ పాలతో కానీ మజ్జిగతో కానీ తిన్నారనుకోండి హెల్దీగా ఉంటారు. సో మరి ఇక్కడ పాలు కూడా మరిగిపోయాయి. ఒక్కసారి పొంగొచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవటమే. 2 మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఒక కప్పులో ఫస్ట్ జావా వేసుకుని దాని తర్వాత పాలు పోసేసి మిక్స్ చేసి ఇచ్చినా బాగుంటుంది. మరి లాస్ట్లో చిటికెడు ఉప్పు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఒక బౌల్లో 1 స్పూన్ వేసుకున్న చాలా హెల్దీ. అలాగే వేడి పాలు, లేదంటే మీరు కాగబెట్టిన పాలు ఉంటే చల్లయి అయినా పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 2 వేడిగా ఉంటే తినడం కష్టం కాబట్టి మీరు కావాలంటే పొరిజ్ అంటే మన జావా వేడి తీసుకొని అలాగే పాలు మాత్రమే చల్లవి వాడుకుంటే టేస్టీగా ఉంటుంది, తొందరగా చల్లారిపోతుంది. మరి లాస్ట్లో కొంచెం అంత డెకరేట్ చేయటం కోసం ఇలా కాజు పప్పు కానివ్వండి, డేట్స్ కానివ్వండి, కాజు కానివ్వండి, లేదంటే బాదాము, పిస్తా ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసేయండి. ఎంత బాగుంటుంది. లేదంటే ఫ్రూట్ కూడా కట్ చేసి వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఇది రెడీగా ఉంది ఎంజాయ్ చేయడానికి. మరి టేస్ట్ చేయడానికి మన జావా రెడీగా ఉంది. టేస్ట్ చేసే ముందు ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. తినే ముందు ఒక్కసారి పాలు అలాగే జావా 2 మిక్స్ చేసుకొని తినేసేయచ్చు, తాగేసేయచ్చు. గ్లాస్లో పోసుకొనైనా తాగేయచ్చు, లేదా బౌల్లో పోసుకొనైనా తాగేయచ్చు. స్వీట్ లాగా కూడా మీరు ఎప్పుడన్నా రెగ్యులర్ స్వీట్స్ చేయకుండా ఇలా అన్ని పప్పులు అలాగే బియ్యం కావాలంటే బియ్యం అన్నీ వేసేసి మీరు స్వీట్ లాగా చేసుకొని లాస్ట్కి గెస్ట్లకి స్వీట్ లాగా కూడా సర్వ్ చేయొచ్చు. ఎంత చక్కగా ఉందంటే ఏదో ఒక ఫీలింగ్, హెల్దీగా తింటున్న ఫీలింగ్. మరి మనం చక్కెర వేయకుండా బెల్లం వేసుకున్నాం కాబట్టి అది కూడా మంచిది కదా. షుగర్ పేషెంట్స్కి చక్కెర లేకుండా బెల్లం మంచిదంటారు. సో వాళ్ళకు కూడా ఇలాంటిది చాలా హెల్దీగా ఉంటుంది. మల్టీగ్రెయిన్ పొరిజ్ తయారు చేయ విధానం: ముందుగా పాన్ వేడి చేసి అందులో పెసర్లు, హోల్ ఎర్రపప్పు, బార్లీ గింజలు వేసి చిన్న మంటపై వేయించి ఒక మిక్సీ జార్లో గ్రైండ్ చేసి అందులో అటుకులు వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండర్ చేసిన పిండిలో తగినన్ని నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుకొని ఉడికించుకోవాలి. చివరగా బెల్లం వేసి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో ఉడికించిన పొరిజ్, ముందుగా కాగబెట్టుకున్న పాలు, బాదాం పప్పు లేదంటే ఖజూరు పండ్లు, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి ఇంట్లో అద్భుతమైన వంటలు ఉండే ఉంటాయి. మరి అవి మాతో పంచుకుంటేనే కదా అందరూ ఎంజాయ్ చేయగలుగుతారు. మీ ఫేవరెట్ రెసిపీస్ మాకు రాసి పంపించి XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మా చిరునామా MIG 1540 BHEL, హైదరాబాద్
502032. ఈరోజు వంటలు అయితే చూసేశారు. మళ్ళీ రేపు ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.